ఒక స్క్రీన్ లో కనిపించాలంటే ఈ మూవీకి వెళ్ళొచ్చండి. బాగున్నారు. మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చూస్తే మీకు అర్థమవుతుంది. చాలా బాగుందండి. డైరెక్షన్ చాలా డీటెయిలింగ్స్ బాగుంది. ఫ్యామిలీ ఇప్పుడు ఫ్యామిలీ అంటేనే ప్రేమలు కదండి. ఆ ప్రేమ మొత్తం థియేటర్ లో కనిపిస్తుంది. కంపల్సరీ మీకు ఆ ఎమోషనల్ టచ్ అన్నది ఉంటుంది. తిరిగేయండి రాకుండా ఉంటాయా? చాలా బాగుందండి. అది ఇంకా చెప్పే బాగుందండి. ఎవ్రీ వన్ పర్ఫార్మెన్స్ ఇస్ వెరీ గుడ్. అంటే ఒక్కొక్కరు చిన్న రోల్ పెద్ద రోల్ అలా ఏం లేదండి. ప్రతి ఒక్కరిది చాలా ఇంపార్టెంట్ అండ్ క్రూషియల్ రోల్స్ ఉన్నాయి. సో ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ, వీళ్ళది ఎలా ఉంది డెబ్యూ ఇలా ఏం లేదు. ఎవ్రీ వన్ ఈస్ డూయింగ్ గుడ్. ఎవ్రీ వన్స్ యాక్ట్ ఇస్ గుడ్. కొత్తగానా మొత్తం కాన్సెప్టే కొత్త అండి. అంటే కొత్త ఒక రేర్ డిసీజ్ గురించి చెప్పడము, లైక్ హౌ ఇట్ ఈస్ అండ్ ఆల్ అన్నది మీకు కొత్త నాలెడ్జ్ వైజ్ కూడా మీకు అంటే తెలియని గురించి అంటే చాలా ఉన్నాయి. అవి మీకు చెప్తున్నారు. కొంచెం తెలియనివి తెలుసుకునేవి ఉన్నాయి. మీకు ప్రేమలు ఉంటాయి. సంక్రాంతి ఫిలిం అండి. ఆ వైబ్ ఉంది. వెళ్ళి చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యామిలీని కాపాడుకోవాలంటే ఆ మాత్రం యాక్షన్ ఉండాలి కదండి. నేను 4.5. కింద పడిపోయి నవ్వాలి అన్నంత కామెడీ ఉండదు, బట్ యూ విల్ హ్యావ్ దట్ లాఫ్. ఉంది కామెడీ ఉంది, బట్ ఇట్స్ నాట్ ఎ కామెడీ ఫిలిం కదా. మనం నవ్వడానికి మీకు ఎక్కడ కొంచెం కామెడీ కనిపిస్తుంది, అక్కడ మీరు డెఫినెట్లీ మీకు అనిపిస్తుంది. ఆర్య గారు ఈజ్ సూపర్ గుడ్. హీఈస్ అ వెరీ వెరీ గుడ్ పర్ఫార్మర్. చాలా బాగుంది అతని క్యారెక్టర్. అతనికి తన క్యారెక్టర్ తనకి స్ట్రాంగ్ గా ఉంది. చాలా బాగుందండి. నవాజుద్దీన్ సిద్దికీ గారి గురించి వాళ్ళ పర్ఫార్మెన్స్ గురించి తెలిసిందే. చాలా బాగా చేశారు తను కూడా. ఇది పక్కా హిట్ అండి. పక్కా హిట్ ఇది. చిన్న పిల్లలు కూడా చూడొచ్చండి. వైలెన్స్ అంత ఎక్కువ చిన్నపిల్లలు చూడలేనంత వైలెన్స్ అయితే ఉండదు. ఎమోషన్ ఉంది, బేబీ ఎమోషన్ ఉంది, ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ కనిపిస్తుంది మీకు అక్కడ. సో చూడొచ్చు. చాలా బాగా చేసిందండి. తను చాలా బాగా చేశారు. హైలైట్స్ అదే వెంకటేష్ గారి పర్ఫార్మెన్స్, నవాజుద్దీన్ సిద్దికీ గారి పర్ఫార్మెన్స్, అండ్ శ్రద్ధ కానీ, రుహానీ పర్ఫార్మెన్స్ కానీ, అండ్ బేబీ ఆ క్యూట్ లిటిల్ బేబీ చాలా బాగా పర్ఫార్మ్ చేసింది. లైక్ షీఈస్ ద గోల్డ్, షీఈస్ ద జెమ్ ఆఫ్ ద ఫిలిం. చాలా బాగుందండి. చాలా బాగుంది. వెంకటేష్ గారిని ఘర్షణలో కూడా చూసాం మాస్ లుక్ లో. చాలా ఇయర్స్ తర్వాత అట్లాంటి ఒక పర్ఫార్మెన్స్ గురించి వెయిట్ చేస్తున్న వాళ్ళందరికీ ఇది ఒక మంచి మూవీ అండి చూడడానికి. కింద పడిపోయి నవ్వాలి అన్నంత కామెడీ ఉండదు, బట్ యూ విల్ హ్యావ్ దట్ లాఫ్. ఉంది కామెడీ ఉంది, బట్ ఇట్స్ నాట్ ఎ కామెడీ ఫిలిం కదా. మనం నవ్వడానికి మీకు ఎక్కడ కొంచెం కామెడీ కనిపిస్తుంది, అక్కడ మీరు డెఫినెట్లీ మీకు అనిపిస్తుంది. ఆర్య గారు ఈజ్ సూపర్ గుడ్. హీఈస్ అ వెరీ వెరీ గుడ్ పర్ఫార్మర్. చాలా బాగుంది అతని క్యారెక్టర్. అతనికి తన క్యారెక్టర్ తనకి స్ట్రాంగ్ గా ఉంది. చాలా బాగుందండి. నవాజుద్దీన్ సిద్దికీ గారి గురించి వాళ్ళ పర్ఫార్మెన్స్ గురించి తెలిసిందే. చాలా బాగా చేశారు తను కూడా. ఇది పక్కా హిట్ అండి. పక్కా హిట్ ఇది. చిన్న పిల్లలు కూడా చూడొచ్చండి. వైలెన్స్ అంత ఎక్కువ చిన్నపిల్లలు చూడలేనంత వైలెన్స్ అయితే ఉండదు. ఎమోషన్ ఉంది, బేబీ ఎమోషన్ ఉంది, ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ కనిపిస్తుంది మీకు అక్కడ. సో చూడొచ్చు. చాలా బాగా చేసిందండి. తను చాలా బాగా చేశారు. హైలైట్స్ అదే వెంకటేష్ గారి పర్ఫార్మెన్స్, నవాజుద్దీన్ సిద్దికీ గారి పర్ఫార్మెన్స్, అండ్ శ్రద్ధ కానీ, రుహానీ పర్ఫార్మెన్స్ కానీ, అండ్ బేబీ ఆ క్యూట్ లిటిల్ బేబీ చాలా బాగా పర్ఫార్మ్ చేసింది. లైక్ షీఈస్ ద గోల్డ్, షీఈస్ ద జెమ్ ఆఫ్ ద ఫిలిం. చాలా బాగుందండి. చాలా బాగుంది. వెంకటేష్ గారిని ఘర్షణలో కూడా చూసాం మాస్ లుక్ లో. చాలా ఇయర్స్ తర్వాత అట్లాంటి ఒక పర్ఫార్మెన్స్ గురించి వెయిట్ చేస్తున్న వాళ్ళందరికీ ఇది ఒక మంచి మూవీ అండి చూడడానికి. సెకండ్ హాఫ్ ఫైటింగ్స్, లాస్ట్లో కొంచెం లాగా అనిపించింది కానీ ఓవరాల్గా పిక్చర్ చాలా బాగుంది. సెంటిమెంట్ ఉంది, బాగా అనిపించింది.
పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? అసలు వెంకటేష్ చెప్పక్కర్లేదు, అసలు చాలా బాగా చేస్తారు. అంటే పాపతో ఉన్న సీన్స్ అన్నీ చాలా బాగున్నాయి, బాగా అనిపించింది. అంటే ఆయన ఎన్ని రోజులు ఫ్యామిలీ హీరోగా చేశారు, బట్ కంప్లీట్ మాస్. అంటే అంతకుముందు కూడా ఇట్లా చేసినట్టున్నారు కదా. అంటే ఫస్ట్ హాఫ్ అంతా ఫ్యామిలీ ఇది స్టోరీ ఉంది, సెకండ్ హాఫ్ ఫైటింగ్స్. కామెడీ తగ్గింది వెంకటేష్ గారు, కానీ ఎంత సీరియస్గా ఉన్నా కూడా చాలా బాగా అనిపించింది పిక్చర్. ఎక్కడ బోర్ అన్నది లేదు. సాంగ్స్ చూడాలి, సాంగ్స్ కూడా బాగుంది. పాప క్యారెక్టర్ చాలా బాగా. ఈ అమ్మాయి శ్రద్ధ శ్రీనాథ్ కూడా బాగా. అతను చాలా కామెడీ బాగుంది. వెంకటేష్ గారి కామెడీ లేదు, అతనిదే నవాజ్. అతను ఫైట్స్ ఫుల్, సెకండ్ హాఫ్ అంతా ఫైట్స్. ఆ ఫైట్స్ కూడా చాలా బాగా అనిపించింది. రేటింగ్ ఎంత ఇస్తారు? నాకు తెలిసి నాకంత ఐడియా బాగుంది సినిమా, చాలా బాగుంది. సైంధవ్ బాగుందండి, మీనింగ్ఫుల్ మూవీ బాగుంది. సినిమా మొత్తం చూసాక ఇలాంటి రోల్స్ అయితే వెంకటేష్ గారే చేయాలని నాకు అర్థమైంది. వెంకటేష్ గారు ఏజ్కి తగ్గట్టు చేశారు రోల్. అవేవో డాన్సులు, గాల్లో ఎగిరి కొట్టడాలు అయితే లేవు, భూమి మీద నుంచొని కొట్టారు ఆయన. మీకు బాగా బాగుంది. బాగా నచ్చిన సీన్ ఇస్ ఆల్ డాటర్. వెన్ ఎవర్ వెంకటేష్ గారు ఆయన కూతురుతో ఎప్పుడైతే కనిపించారో ఆ సీన్స్ అన్నీ ది బెస్ట్. బికాజ్ ఆయన సెంటిమెంట్ వెంకటేష్ గారు తప్ప ఇంకెవరు పండించగలుగుతారు, ఇంకెవరు చేయలేరు అలాంటి సెంటిమెంట్. చాలా అది ఆ సీన్స్ మీనింగ్ఫుల్గా ఉన్నాయి, అండ్ మీనింగ్ఫుల్గా ఉన్నాయి. ప్లస్ ఆయన రిలేషన్ ఆయన డాటర్తో, ఆ డాటర్ని ఎలా కాపాడతారు ఆ మెడికల్ ప్రాబ్లం నుంచి. ఈ సినిమాలో వెంకటేష్ గారు సైకోలా ఉన్నారని చెప్పి విన్నాను. సైకో పేరు, బట్ యాక్చువల్లీ సైకోలా ఉన్నారా వెంకటేష్ గారు? కాదు, ఈజ్ నాట్ సైకో. నో, ఆయన పేరు నుంచి అలా వచ్చింది. సైంధవ్ కోనేరు పూర్తి పేరు. సో సైకో అలా కలుపుకున్నారు అంతే. డైరెక్టర్ కూడా శైలేష్ కోలాను కదా, సైకో ఎలా కలిపాడో డైరెక్టర్ బ్రాండింగ్ అక్కడ హీరోకి కూడా అలానే సైకో అని కలిపేసుకున్నారు. కానీ బట్ యాక్చువల్లీ హీఈస్ నాట్ ఎట్ ఆల్ ఎ సైకో, మెచ్యూర్డ్ క్యారెక్టర్ ఇది. వెంకటేష్ ఫ్యామిలీ హీరో కదా, ఒకేసారి ఇలా మాస్ యాక్షన్ కి కనిపించేసరికి ఎలా అనిపించింది? ఇది మాస్ కాదు, యాక్షన్ మూవీ. మాస్ ఆడియన్స్ కి మాత్రమే నచ్చుతుందని అనట్లేదు, బట్ ఇట్స్ అన్ యాక్షన్ మూవీ, మీనింగ్ఫుల్ యాక్షన్ మూవీ. అవును, ఫ్యామిలీ ఆడియన్స్ కి వాయిలెన్స్ ఉంది కాబట్టి నచ్చకపోవచ్చు, నాకు తెలీదు. అంటే వాయిలెన్స్ ఉంటే వాయిలెన్స్ నచ్చదు అనుకున్న వాళ్ళకైతే నచ్చదు, బట్ ఆ స్టోరీకి మరి ఆ వాయిలెన్స్ కావాలేమో. లేదండి, నా కూతురు అయితే భయపడింది. తను 8 ఏళ్ళు, అమ్మో అదే చాలా మటుకు ఉంది వాయిలెన్స్. ఇట్స్ కంప్లీట్ యాక్షన్ మూవీ. వెంకటేష్ గారు యాక్టింగ్ గురించి అయితే యూ ఆల్ నో వెరీ వెల్, బట్ అపార్ట్ ఫ్రమ్ వెంకటేష్ గారు యాక్టింగ్, ఈ స్టోరీకి ఆయన ఏజ్కి తగ్గట్టు ప్లే చేశారు. వాయిలెన్స్ ఉంది, నేను కాదనట్లేదు, అసలు వాయిలెన్స్ అయితే ఉంది. బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళ డాటర్ కోసం చేసింది ఇవన్నీ. సో వాళ్ళ డాటర్ ఆ సెంటిమెంట్ కూడా అంతే ఉంది. ఉంది. వెంకటేష్ గారి ఫ్యాన్స్, వెంకటేష్ గారి అభిమానులు అందరూ చూడొచ్చు. వాయిలెన్స్ ఎక్కువ వద్దు అనుకుంటే మాత్రం చూడకండి, బికాజ్ వాయిలెన్స్ అయితే ఉంది, నేను కాదనట్లేదు. లాట్ ఆఫ్ బ్లడ్ షెడ్. ఓ నో, సైంధవ్ ఇస్ వెరీ నైస్, పోల్చుకోవద్దు దాంతో. సైంధవ్ బాగుంది, సైంధవ్ బాగుందండి. సెంటిమెంట్ చాలా, మీకు సెకండ్ హాఫ్లో మీకు సెంటిమెంట్, ఫస్ట్ హాఫ్ అలా వెళ్ళిపోతుంది, బట్ సెకండ్ హాఫ్లో మీకు సెంటిమెంట్ అంతా బయటపడుతుంది. ఆ డాటర్ సెంటిమెంట్ చాలా బాగుందండి, మీనింగ్ఫుల్ సెంటిమెంట్. ఎస్, తండ్రి కూతురు మధ్యలో ఉన్న మెడికల్ సంబంధించి ఏమంటారు? ఇప్పుడు ఇంజెక్షన్ గురించి తెలిసిపోయిందా మీకు? న్యూస్ వచ్చేసింది అప్పుడే. యాక్చువల్లీ 3.5 ఇచ్చేదాన్ని, బట్ 3 బికాస్ వాయిలెన్స్ ఇస్ దేర్, లాట్ ఆఫ్ వాయిలెన్స్ ఇస్ దేర్. మీరు ఫ్యామిలీ ఆడియన్స్ అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా, వాయిలెన్స్ అయితే ఉంది, బికాస్ కంప్లీట్ యాక్షన్ మూవీ. మెయిన్గా ఇంకొంచెం బీజిఎమ్స్ కొంచెం సెటప్ చేస్తుంటే బాగుండేమో అనిపించింది అన్న. స్టోరీ చెప్పేయకూడదే, స్టోరీ చెప్పే ఉద్దేశం నాకు లేదు, బట్ సినిమా మాత్రం మస్ట్ అండ్ షుడ్గా చూడండి. ఎందుకంటే ఒక తండ్రి కూతురు బాండింగ్ అనేది చాలా ప్యూర్ ఉంటుంది, అందరికీ తెలిసిన విషయమే. బట్ థియేటర్కి వెళ్ళి చూసి కొంచెం మన వెంకటేష్ గారి 75th ఫిలిం చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. సంక్రాంతికి కాంపిటీషన్ అనొచ్చా? కాంపిటీషన్ అని అనలేను, ఈ సంక్రాంతి మన హనుమయ్యదే, అస్సలు తగ్గేదే లేదు. ఆయన తేజ చెప్పిన విధంలో అయితే తగ్గేదే లేదు. థ్యాంక్ యూ.
చాలా 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 చక్కగా ఉంది, చాలా సూపర్గా ఉంది. ఎందుకంటే క్లియర్ చెప్తున్నాం, వెంకటేష్ గారి నుంచి మనం చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఏంటంటే సినిమాలలో కొన్ని సినిమాలు ఏంటంటే వెంకటేష్ గారు కామెడీ వేలతో వెళ్ళిపోయినాయి, కొన్ని సెంటిమెంట్తో వెళ్ళిపోయినాయి. కానీ ఇది యాక్షన్ థ్రిల్లర్ మూవీ అనేది చాలా డిఫరెంట్. అసలు ఎవ్వరు ఇంతవరకు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా వెంకటేష్ గారి నుంచి యాక్షన్ థ్రిల్లర్ మూవీ అనేది అల్టిమేటెడ్ భయ్య. నిజంగా చాలా బాగుంది. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ఆ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఈజ్ ఎ గుడ్. నిజంగా ఆ తండ్రి కూతుర్ల మధ్య ఆ సెంటిమెంట్ వల్ల నిజంగా ఒక 365 మంది పిల్లల్ని కాపాడడం అనేది సూపర్గా చూపించారు. ఆ కాన్సెప్ట్ అనేది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్, అందులో అయితే ఎలాంటి డౌట్ లేదు. ఇంకోటి వచ్చి వెంకటేష్ గారికి సపోర్ట్ రోల్గా ఆర్య గారు చేశారు. నిజంగా అన్న ఒక సినిమా 80% హిట్ అయితే అది వెంకటేష్ గారికి ఇంకొక 20% అంటే ఆర్య గారి క్యారెక్టర్ వైజ్ అన్న చాలా బాగుంది. అసలు ఆర్య గారి క్యారెక్టర్ వైజ్ అయితే డిఫరెంట్గా చూపించారు. డైరెక్షన్ కొత్తదనం ఉందన్న. అంటే వెంకటేష్ గారి నుంచి ఇలాంటి సినిమాలు చేయొచ్చు అనేది మరోసారి చూపించారు. సూపర్. అయితే నాకైతే స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్ కోసాలకి ఏంటంటే ఒక సెంటిమెంట్ మామూలుగా సో అని వెళ్ళిపోతుంది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిందంటే యాక్షన్ మూమెంట్ స్టార్ట్ అయిందంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సెకండ్ హాఫ్ స్టార్ట్ అయినాక ఫుల్ యాక్షన్, ఎక్కడో కొద్దిగా ఒక 2 minutes అంతా సెంటిమెంట్ ఉంటుంది కానీ మొత్తం యాక్షన్ మూమెంట్ చాలా బాగున్నాయి. నా ఫైట్స్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. నిజంగా విలన్ కూడా బాలీవుడ్ యాక్టర్ అయినా కూడా మనోడు అసలు ఆ ఫన్ వేతో విలన్గా చూపించడం అయితే అల్టిమేట్. అంటే ఒక విలన్ని ఎవరైనా విలన్ అంటే సీరియస్నెస్ ఉంటుంది. ఆ విలన్ ఏంటంటే ఎంత పెద్ద సీరియస్ అయిన ప్రాబ్లం అయినా కూడా మనోడు నవ్వుకుంటూ ఈజీగా తీసుకెళ్ళి ఆ హీరోని రెచ్చగొట్టడం కానీ అదంతా చాలా డిఫరెంట్గా చూపించారు. ఒక వే ఆఫ్ టాకింగ్ వెళ్ళిపోయిందన్న, కొత్తదనం సినిమాలో అన్న. నాకైతే ఓవరాల్గా చాలా బాగుందన్న. ప్రతి ఒక్కరు చూడండి, ఎంజాయ్ చేస్తారు. ఒక మంచి మెసేజ్ తోటి వచ్చింది. ఫ్యామిలీ లేడీస్కి అయితే ఒకటి క్లియర్ చెప్తాను అనుకుంటున్నాను. మీరు వెంకటేష్ నుంచి అయితే ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో వెంకటేష్ గారు అయితే అంతకు మించిస్తారు. కాకపోతే ఇందులో యాక్షన్ సెంటిమెంట్ అంటే యాక్షన్ థ్రిల్లర్ మూవీ కాబట్టి చాలా బాగుంటుంది. తప్పకుండా ప్రతి ఒక్కరు చూడండి, ఎంజాయ్ చేస్తారు. ఎక్కడ మీకు బోర్ అనేది అయితే ఉండదు. సంక్రాంతికి సూపర్ అండి. మిస్ క్యాలిక్యులేషన్ అయింది, మిస్ ఫైర్ అయింది వెంకటేష్ గారికి, ఒప్పుకుంటాను. ఎస్పెషల్లీ ఫ్యామిలీ ఆడియన్స్ దగ్గర చాలా మిస్ ఫైర్ అయింది. ఇంకొకటి ఏంది అంటే మళ్ళీ సినిమాలో మనకి ప్రమోషన్స్లో చూస్తున్నాము U/A సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. సో U/A సర్టిఫికేట్ ఇచ్చినందుకు మళ్ళీ ఫ్యామిలీ ఆడియన్స్ నమ్మి వచ్చేయచ్చు. అలానే ఇక్కడ రివ్యూలు కూడా తీసుకుంటున్నారు కాబట్టి మమ్మల్ని నమ్మి కూడా జనాలు మళ్ళీ అదే హోప్తో, అదే ఎంతూజియాజంతో మళ్ళీ అరే వెంకటేష్ గారి సినిమా వచ్చింది వెళ్ళిపోవడమే అని మళ్ళీ వచ్చి చూడొచ్చు. పిల్లలు పెద్దవాళ్ళు తేడా ఏం లేదు. ఎందుకంటే యాక్షన్ సీక్వెన్సెస్లో మనకి స్క్రీన్ బ్లాక్అవుట్ చేయడం జరిగింది. సో ఎక్కడ బ్లడ్ షెడ్ కానీ ఓ నరకడాలు, చంపేసుకోవడాలు అవేం కనిపించకుండా స్క్రీన్ బ్లాక్అవుట్ చేసి ఓన్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో నడిపించారు శైలేష్ కొల్లు గారు, ఫ్యామిలీ ఆడియన్సెస్కి ఎక్కించాలి అని చెప్పి. సో డెఫినెట్లీ అన్నీ ఉన్నాయి అన్న. కామెడీ ఉంది, యాక్షన్ ఉంది, సెంటిమెంట్ ఉంది. ఇంకేం కావాలి వెంకటేష్ గారి దగ్గర నుంచి? పాటలు ఉన్నాయి. మరి అంటే మీరు ఐటమ్ నెంబర్స్, స్పెషల్ నెంబర్స్ ఎక్స్పెక్ట్ చేయకండి ఇట్లాంటి సినిమాలో. ఎందుకంటే అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సీక్వెన్స్లో అలాంటి పాటలు పెట్టి సినిమాని చెడగొట్టలేదు. అది మోస్ట్ హ్యాపీయెస్ట్ పార్ట్ అది. అండ్ కుళ్ళు కామెడీ ఎక్కడా లేదు. యాక్షన్ సీక్వెన్సెస్ కూడా ఓవర్గా ప్లాన్ చేసి ఓవర్ ఫైట్లు ఇచ్చేసి అది ఏంద్ర యాక్షన్ సీక్వెన్సెస్ అని ఎక్కడా లేదు. సో చాలా బ్యూటిఫుల్గా వర్కౌట్ అయింది ఎవ్రీ ఆస్పెక్ట్. నేనైతే 3.5 ఖచ్చితంగా ఇస్తా. సంక్రాంతికి మళ్ళీ ఫ్యామిలీ వచ్చి వెంకటేష్ గారి సినిమా హ్యాపీగా చూడొచ్చు. కామెడీ ఉంది, ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి. ఎమోషనల్ సీన్స్లో వెంకీ గారి గురించి మనం చెప్పక్కర్లే, ఏడిపించేస్తారు. అది నెవర్ ఎండింగ్ లవ్ స్టోరీ. ఇందులో కూడా పాపతో ఉండే ఎమోషనల్ సీన్స్, ఇందులో కూడా వెంకీ సార్ పాపతో వచ్చే ఎమోషనల్ సీన్స్ ఏవైతే ఉన్నాయో ఏడిపించేశారు మూవీలో. సోషల్ మెసేజ్ కూడా ఉంది టు ఆల్ ద డాక్టర్స్ అండ్ టు ఆల్ ద మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ టు ఆల్ ద హాస్పిటల్స్. సో అసలు ఇది బాగాలేదు అని చెప్పడానికి నాకైతే ఎక్కడా లేదు. మూవీ కూడా ఎక్కడ ల్యాగ్ లేకుండా షార్ట్ అండ్ క్రిస్ప్గా చాలా బ్యూటిఫుల్గా ప్లాన్ చేసి తీశారు. వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇది కూడా ఒక ఫ్రాంచైజే. సెకండ్ పార్ట్ ఉంది సినిమాకి. క్లైమాక్స్లో అది క్లియర్గా చెప్పేశారు, సైకో విల్ బీ బ్యాక్, సైకో విల్ బీ బ్యాక్. అలానే శైలేష్ కొల్లను ఆయన పేరు వేసుకున్న పద్ధతి కూడా నచ్చింది. సైకో అనేసి శైలేష్ కొల్లను అని వచ్చింది. అది కూడా వెంకీ గారితో రిలేట్ చేసుకొని వేశారు. ఇద్దరు గురించి చెప్పేశారు డైరెక్టర్ గారు. ఎందుకంటే సైంధవ్ అనే క్యారెక్టర్ నుంచి సైకో అని వచ్చింది ఆయన పేరు. చాలా రోజులైంది నేను ఏడిసి, ఏదో జెర్సీ సినిమా తర్వాత ఇప్పుడు అంత ఏడిసింది నేను యాజ్ ఎ ఫాదర్. సో ఎమోషనల్ పాప క్యారెక్టర్ ఇస్ ద ఎసెన్స్ ఆఫ్ దిస్ ఫిలిం. యాక్చువల్లీ మెయిన్ హీరో వెంకటేష్ అని అంటున్నారు కానీ వెంకటేష్ కాకుండా పాప నాకు అంత హైలైట్ అనిపించింది. పాప క్యారెక్టర్ చాలా వచ్చాయి కదా, ఈ సినిమాలో ఏమి ఎన్నొచ్చినా కానీ పాపే డిఫరెంట్. పాప అనే ఎమోషనే డిఫరెంట్. సో ఆ ఎమోషన్ని మనం ఎప్పుడూ మిస్ చేయలేము. బ్యూటిఫుల్ కనెక్షన్ ఆఫ్ ఎమోషన్.
ఆబ్వియస్లీ నిలబడతాడు. అంటే ఎమోషనలీ కనెక్ట్ అయ్యారు. ఫ్యామిలీ ఆడియన్స్కి కావాల్సింది ఎమోషనల్ కనెక్ట్. అది సంక్రాంతి దసరానా అనవసరం, ఎమోషనల్ అయితే బాగుంది కాబట్టి సినిమా బాగానే ఆడుతుంది. నవాజుద్దీన్ ఇస్ నెక్స్ట్ లెవెల్ అండి. నవాజుద్దీన్ నుంచి అంటే హిందీ తెలిసిన వాళ్ళకైతే నవాజుద్దీన్ అయితే పిచ్చెక్కిచ్చేస్తాడు. హిందీ తెలియని వాళ్ళకి అదేదో కొత్తగా ఉంటుంది, వెరైటీ ఎక్స్పీరియన్స్. చాలా బాగా చేశాడు. చిన్నపిల్లలు చూడొచ్చు. ఎందుకంటే బేసికలీ దీంట్లో ఒక నాన్న మ్యాన్ అని ఒకటి ఉంటుంది. ఆ క్యారెక్టర్ కోసం అని చెప్పైనా చిన్నపిల్లలు ఎంజాయ్ చేస్తారు, ఎమోషనలీ కనెక్ట్ అవుతారు. కొంతవరకు ఉంది వైలెన్స్, కాకపోతే పర్వాలేదు. అంటే చల్తా అంత అంటే మొత్తం సినిమా అంతా లేదండి, ఏదో 2-3 సీన్లు ఉన్నాయి అంతే. బట్ ఆ 2-3 సీన్ వదిలేస్తే కనుక ఎమోషనల్ కనెక్ట్ ఉంది కాబట్టి చిన్నపిల్లలకి ఎంజాయ్ చేస్తారు. హిట్, పక్కా హిట్. దానికి ఉన్న వాళ్ళు ఉండేది కూడా. సో తాత సాంగ్ పెట్టారు కదా, తాత సాంగ్ పెట్టేసరికి మన ఊహల్లో కొద్దిగా మనం వెళ్ళిపోతాం కదా, తాత ఉన్నాడేమో అని. తాత కనిపించకపోయేసరికి అలా డిసప్పాయింట్ అయ్యారు. సో తాత ఉన్నాడని వాళ్ళు చెప్పారా? తాత ఉన్నాడని వాళ్ళు చెప్పారా? లేరు కదా, తాత లేడు. అలా డిసప్పాయింట్ అయ్యి బయటకు వచ్చేసి నెగిటివ్ టాక్ ఇస్తున్నారు అనమాట. నెగిటివ్ టాక్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో స్టోరీ పర్ఫెక్ట్గా ఉంటే, దానికి డైలాగులు పర్ఫెక్ట్గా పడితే బీజిఎం ఖచ్చితంగా వస్తుంది. సో అలాగే తమ్మని కూడా ఏం చేయాలి, ఆయన కూడా సారీ చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే స్టోరీ స్క్రీన్ ప్లే పర్ఫెక్ట్ లేకపోతే, డైలాగులు పర్ఫెక్ట్ లేదా, దాని తగ్గ బీజిఎం తమ్ముడు ఇవ్వలేడు. మా తమ్మని ఇవ్వలేదు. నేను కూడా ఒప్పుకుంటున్నానా, నేను సినిమా చూసిన రోజు కూడా చెప్పాను, ఇది సెకండ్ రోజు రివ్యూ. మళ్ళీ అంత పర్ఫెక్ట్ ఉన్న దాన్ని కూడా కావాలని కూడా కొంతమంది చెప్పేస్తున్నారు. అది పద్ధతి కాదు. కావాలని చెప్పాల్సిన అవసరం లేదు. మీరు కావాలని ఎంత నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారో, సో దాంట్లో ఉన్న పాజిటివ్ ఎందుకు బయట తీసుకురావట్లేరు? పాజిటివ్ కూడా తీసుకురావాలి. సో పాజిటివ్ ఎందుకు చెప్పట్లేరు మీరు? మహేష్ బాబు ఇంతవరకు ఆ రఫ్ లుక్లో చూడలేదు. ఆయన బీడీ కాల్చే విధానం కానీ, ఆ డ్రెస్సింగ్ సెన్స్ కానీ అంత రఫ్గా. ఒకనొక సందర్భంలో కొన్ని డైలాగ్స్ వస్తాయి. పోలీసు వెంకటేష్ బాబు సినిమా ఎలా ఉండాలో ఈ సినిమా ఎలా ఉంది, మామూలు ఇటు కాదు, సూపర్ డూపర్ హిట్. సంక్రాంతి సంబరం, సైందో అంబరం సినిమా సూపర్ హిట్. ఈ మూవీలో కంపేర్ చేస్తే కంపారిజన్ వద్దు. నాకు బాగా నచ్చింది ఏంటంటే సైందో మూవీ. లాస్ట్ 20 మినిట్స్ ఉన్న ఎమోషన్ ఏ సినిమాలో చూడలే నేను. డిఫరెంట్గా చూపించాడు ఎమోషన్స్ కూడా. డిఫరెంట్ కాన్సెప్ట్ ఇదంతా చాలా బాగుంది సినిమాలో. నువ్వు కామెడీ ఎక్స్పెక్ట్ చేయవు. స్క్రీన్ ప్రెజెన్స్లో కూర్చొని ఉంటే సినిమా మోటివేషన్ ఉంటుంది. ఆ సినిమా స్క్రీన్ ప్లే, కథ, ఫాలోఅప్లోకి వెళ్ళిపోతావు. కామెడీ నువ్వు ఎక్స్పెక్ట్ చేయవు, అలా కూర్చోబెట్టేస్తాడు సినిమాలో. చాలా బాగుంది. 100% ఫ్యామిలీతో చూడాల్సిన సినిమానే ఇది. 100% ఫ్యామిలీతో చూడవలసిన సినిమానే. సాంగ్స్ సూపర్ అండి. సినిమాలో 1% కూడా ఇది బాగాలేదనే సీన్ లేదు. 2 hours 2.5 hours అసలు బోరే లేదు సినిమాలో. 100% చాలా బాగుంది సినిమా. వైలెన్స్ అలాగే సబ్జెక్ట్ పరంగా ఉంది అంతే. సో రేటింగ్ 5/4. హీరో గారి